ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ని ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్పై 6 వికెట్ల తేడాతో అదరగొట్టే విజయంతో ప్రారంభించింది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియం, అంటే ఎల్ఎస్సీ సొంత గడ్డపై జరిగిన ఈ టోర్నమెంట్లో తొలినాళ్లలోనే జరిగిన కీలక మ్యాచ్లలో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ 47 బంతుల్లో అజేయంగా 70 పరుగులు చేసి, కష్ట సమయంలో ఛేజింగ్ని ముందుకు నడిపిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో సూపర్ జెయింట్స్కి మాత్రం రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఈ మ్యాచ్ ముందుగానే ఒక సవాలును విసిరింది. ఇన్నింగ్స్ ఓపెన్ చేయాలని పంత్ తీసుకున్న అనూహ్య నిర్ణయం కేవలం 7 పరుగులకే దురదృష్టవశాత్తు రనౌట్ అవ్వడంతో ముగిసింది. 2026 ఐపీఎల్ కఠినమైన 84 మ్యాచ్ల లీగ్ దశను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఈ ఫలితం రెండు జట్లకు ఒక కీలకమైన చర్చనీయాంశంగా మారింది. వారి టోర్నమెంట్ ప్రస్థానానికి ఒక ముఖ్యమైన తొలి అడుగుగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు వెనక పకడ్బందీ బౌలింగ్ ప్రదర్శన, ఆ తర్వాత నిలకడైన బ్యాటింగ్ కృషి ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ని కట్టడి చేయడమే లక్ష్యంగా అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ టీం అద్భుతమైన వ్యూహాలు పన్నింది. 142 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభంలో కాస్త తడబడ్డా ఢిల్లీ క్యాపిటల్స్కి సమీర్ రిజ్వీ రూపంలో స్థిరత్వం దొరికింది. అతని కీలక ఇన్నింగ్స్, అలాగే సమర్థవంతమైన భాగస్వామ్యాల వల్ల 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన కష్టమైన స్థితి నుంచి క్యాపిటల్స్ బయటపడింది. బంతితో లుంగీ ఎంగిడి కూడా కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా నికలస్ పూరన్ని తెలివిగా అవుట్ చేసి లక్నో బ్యాటింగ్ ఆర్డర్పై ఒత్తిడిని మరింత పెంచాడు. ఈ తొలి గెలుపు ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ ఎంత బలమైన పోటీదారు కానుందో స్పష్టం చేసింది. ఒత్తిడిలో కూడా అద్భుతంగా రాణించగలదని, కఠినమైన పిచ్ పరిస్థితులకు అలవాటు పడి ఆడగలదని ఈ మ్యాచ్ చూపించింది. లక్నో సూపర్ జెయింట్స్కు ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ వాళ్ల లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. లక్నో 2025 వేలంలో రికార్డు స్థాయిలో 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి 2026 సీజన్కు కెప్టెన్గా కూడా ప్రకటించిన రిషబ్ పంత్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓపెనింగ్ చేయడానికొచ్చాడు. అయితే ఈ టాక్టికల్ మార్పు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. బౌలర్ ముఖేష్ కుమార్ చేతికి తగిలి డిఫ్లెక్ట్ అయిన బంతికి రెండో ఓవర్లోనే పంత్ దురదృష్టవశాత్తు రనౌట్ అయి వెనుదిరిగాడు. ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ యాజమాన్యంలోని జస్టిన్ లాంగర్ కోచింగ్లోని లక్నో సూపర్ జెయింట్స్ గతంలో 2022, 2023లో ప్లేఆఫ్లకు చేరినప్పటికీ 2024, 2025 సీజన్లలో మాత్రం 7వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐపీఎల్ ఫైనల్ మెట్టు మాత్రం ఎప్పుడూ ఎక్కలేదు. లక్నో సొంత మైదానమైన ఏకానా క్రికెట్ స్టేడియం స్లో మరియు స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లకు పేరుపొందింది. బ్యాట్స్మెన్లకు అక్కడ ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. ఐపీఎల్ 2026లో మరింత స్థిరమైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న లక్నో జట్టు ఈ తొలి మ్యాచ్ ప్రదర్శన తర్వాత తమ వ్యూహాలను మళ్లీ సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి మ్యాచ్లో ఆటగాళ్ల ప్రదర్శనలు, వ్యూహాత్మక నిర్ణయాలు చాలా కీలకంగా నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున సమీర్ రిజ్వీ ప్రశాంతంగా ఆడుతూ పవర్ హిట్టింగ్తో అదరగొట్టాడు. 2026 సీజన్కు ఫ్రాంచైజీ అతన్ని రిటైన్ చేసుకోవడంతో కీలక మిడిల్ ఆర్డర్ ఫినిషర్గా అతని స్థానం మరింత పటిష్టమైంది. లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే ఎడమచేతి వాటం పేసర్ మొహసిన్ ఖాన్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్పై 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. 2026 స్క్వాడ్లో ఉన్న ఇతను ఈ సీజన్కు గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగాడు. 2025 మెగా ఆక్షన్లో ఎల్ఎస్జీ కొనుగోలు చేసిన కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అబ్దుల్ సమద్ కూడా 2026 ఎల్ఎస్జీ జట్టులో ఉన్నాడు. ఈ మ్యాచ్లో ఇంకో ఆసక్తికరమైన విషయానికి ఏంటంటే లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. లక్నో అతన్ని రిలీజ్ చేయడంతో 2025 ఆక్షన్లో ఢిల్లీ అతన్ని 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఆటగాళ్ల మార్పులు, వ్యక్తిగత పోరాటాలే ఈ సీజన్లో రాబోయే మ్యాచ్ల గతిని నిర్ణయిస్తాయి. ఐపీఎల్ 2026 సీజన్ గురించి మాట్లాడుకుంటే మార్చి 28 నుంచి మే 31 వరకు జరగబోతోంది. ఈసారి ఏకంగా 84 మ్యాచ్లతో విస్తరించిన ఫార్మాట్లో వస్తోంది. అంటే మొత్తం 10 జట్లు పాల్గొంటుంటే ఒక్కో జట్టు రౌండ్ రాబిన్ దశలో 16 మ్యాచ్లు ఆడుతుందన్నమాట. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ గురించి చెప్పాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2025లో తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలిచి ఆ ట్యాగ్తో ఈ సీజన్కు వస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్పై సాధించిన తొలి విజయం ఈ సుదీర్ఘమైన పోటీతో కూడిన సీజన్లో వాళ్లకి చాలా కీలకమైన ఊపునిచ్చింది. ఇక ఎల్ఎస్జీ విషయానికి వస్తే ఈ ఓటమి వాళ్లు వెంటనే ఒకసారి కూర్చుని తమ గేమ్ ప్లాన్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. అంతేకాదు కొత్త నాయకత్వం, ప్లేయర్ రోల్స్ను సమర్థవంతంగా ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా వాళ్లు చూడాలి. ఈ రెండు ఫ్రాంచైజీలు కూడా
తమ పోరాట స్ఫూర్తికి బాగా పేరున్నవే కదా. అందుకే రాబోయే మ్యాచ్ల్లో తమ బలాన్ని మరింత పెంచుకుంటూ బలహీనతలను సరిదిద్దుకోవడానికి చూస్తాయి. మొత్తంగా ఈ సీజన్ చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్లను అందిస్తుందని చెప్పొచ్చు. ఇవి లీగ్ పట్టికను మారుస్తాయి. అలాగే ప్రతిష్టాత్మక ఐపీఎల్ ట్రోఫీ కోసం ప్లేఆఫ్లకు ఏ జట్లు వెళ్తాయో కూడా డిసైడ్ చేస్తాయి.